భయ్యా ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ అయిపోయి మనమైతే గుడికైతే వెళ్దాము. గుడి అయితే చూపెడతా, అద్భుతంగా అయితే ఉంది భయ్యా. దగ్గర దగ్గర 1000 సంవత్సరాల క్రితం ఇది. భయ్యా ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయినా ఫుల్గా. చూడండి, ఇక ఈడ నుంచి మనమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్దాము. మీకు నేను ఎక్కడ ఉంటున్నానో అది కూడా చూపెడతాను, మీకు కూడా యూజ్ వస్తుంది భయ్యా. ఫ్రీ ఇది మొత్తం. భయ్యా నేను ఉంటున్నాను కదా, ఏదైతే ఉంటున్నానో అదే ఇది. మీకు గుడి నుంచి ఇటు రైట్ సైడ్ వైపు ఉంటుంది. మీకు ఎవరిని అడిగినా అని చెప్తారు భయ్యా, ఇది యాత్రికులకే ప్రస్తుతం. మీకు లోపల అంతా ఫ్రీ భయ్యా మొత్తము. ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు మీకు. లోపల చూడండి భయ్యా ఎట్లుందో, ఎంతమంది పడుకోవచ్చు లోపల. నైట్ అయ్యేసరికి ఫుల్ నిండిపోతారు అనుకోండి. ఇక మన బ్రో చూడండి పక్కన కూర్చొని మన వీడియో తీసుకుంటుండు. ఇక మన బండి అయితే ఈడ పెట్టినాం చూడండి బండి. అక్కడికైతే ఆ గుడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అయ్యా మనం గుడి ముందటికైతే వచ్చేసినాం చూడండి ఒకసారి. ఈ గుడి గోపురం చూడండి. చలో భయ్యా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పని. ఇక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి ఎట్లుందో లోపల వ్యూ అయితే చూడండి భయ్యా. వీళ్ళైతే విచిత్రంగా చూస్తున్నారు మనల్ని అనుకో. ఇక ఫోన్ పట్టుకుని ఇట్లా వస్తుంటే విచిత్రం అనుకో. ఇక చూడండి భయ్య ఎట్లుందో. గుడి అయితే మామూలుగా లేదు భయ్యా. ఈ రాముడైతే మనకి అయోధ్యలో కాదు భయ్యా, మన ఒంటిమిట్టలో అయితే ఉన్నాడు భయ్యా కొలువయ్యి. ఇక్కడ మనకి రామ, సీత అండ్ లక్ష్మణ ముగ్గురు కలిసి దర్శనం అనేది ఇస్తారు. మనకి ఇక్కడ హనుమంతుడు అయితే ఉండడు భయ్యా ఈ గుడిలో అయితే. అదే ఈ గుడి ప్రత్యేకత. ఈ విగ్రహాలు రాముడు పుట్టక ముందే చెక్కారంట భయ్యా. మళ్ళీ భయ్యా మనకి ఒంటి మెట్టు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒంటి మెట్టు అని ఇద్దరు దొంగలంట భయ్యా. వాళ్ళిద్దరికీ మన రాముడు అయితే కనిపించి మనకైతే దర్శనం ఇచ్చి వాళ్ళకి చెప్పాడంట భయ్యా, ఇట్లా చేయకండి మంచిగా అని చెప్పేసి చెప్పాడంట. అందుకనే ఈ గుడి నిర్మాణం అనేది వాళ్ళు చేశారు భయ్యా. భయ్యా ఈ గుడి అయితే మనకి కడప నుంచి 25 కిలోమీటర్ల దూరం భయ్యా. భయ్యా ఇక్కడైతే ఫోటో తీయొద్దన్నారు కానీ నేను ఆటోమేటిక్గా క్లిక్ చేసిన భయ్యా. ఇది శ్రీరామలింగం భయ్యా. దర్శనం అయితే చేసుకోండి మీరైతే. ఈ గుడి ఎప్పుడు కట్టబడిందో చూడండి భయ్యా, మామూలుగా ఉండదు ఇక్కడ. ఈ రాత మొత్తం నేనైతే నాకు చదవడం రాదు భయ్యా అంతా. మీరైతే ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి అయితే టైం పెట్టుకొని చదవండి భయ్యా. చూడండి భయ్య ఎట్లుందో ఎంట్రీ. మామూలుగా కట్టలేదు భయ్య. అప్పుడు ఒంటి మిట్టు అని ఇద్దరు దొంగలు కట్టింది భయ్య ఇది. ఇద్దరు దొంగలు ఎంత భక్తి ఉంటే కట్టారు భయ్య ఇంత పెద్ద గుడి. ఈ పిల్లర్ చూడండి భయ్య. లోపలికైతే ఫోన్ అయితే అలౌ లేదు. నేనైతే మామూలుగా ఈ డోర్ దగ్గర తీస్తున్నా భయ్య, అంతే. లోపలికైతే అలౌ అయితే లేదు భయ్య. మనకి గుడి లోపల స్వామివారు ఈ రూపంతో అయితే దర్శనం ఇస్తారు భయ్యా. ఇప్పుడే మన దర్శనం కూడా అయిపోయింది. మనమైతే ఇప్పుడు అక్కడ రూమ్కి వెళ్ళి మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం. మంచిగా నిద్ర అయితే పోదాం భయ్యా. ఇన్ని రోజులు అయింది మనం రెస్ట్ తీసుకుని, కొంచెం బాడీ పెయిన్స్గా అయితే ఉంది. చలో వెళ్దాం పని భయ్యా. దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు అయితే వండుకున్నా భయ్యా, మామూలుగా లేదు. ఎక్సలెంట్ భయ్యా. మామూలుగా అయితే వండుకోలేదు నేను. ఇక్కడ ఫుల్ రెస్ట్ అయితే దొరికింది మనకి. ఫుల్గా అయితే మనం రెస్ట్ తీసుకొని ఇప్పుడు బయటకైతే వెళ్ళబోతున్నా. అంటే బయట కొంచెం బాడీ పెయిన్స్గా ఉంది భయ్య. పడుకునే ఉంటే ఏం బాగుంటుంది. ఇక వెనకాల గుడి ఉంది, మనం అటు వెళ్ళి కొంచెం అట్లా చూసేసి వద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక తిండి అంటారా, ఇక ఈవినింగ్ చూద్దాం మనం. ఇక ఏడ దొరుకుతుందో మనకి. ఇదైతే మీకు చూపించిన వెనకాలది నేను ఉండేది మొత్తం. చలో భయ్యా. వీళ్ళైతే మామూలుగా ఉండదు భయ్యా. వీళ్ళని చూస్తుంటే వీళ్ళందరంట నంద్యాల దగ్గర పేరుసోమ్ల అనే ఊరు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు భయ్యా. వీళ్ళు అది వితౌట్ ఎనీ చెప్పులు ఏం వేసుకోలేదు, నడుచుకుంటూ వస్తున్నారు భయ్యా. ఇక మనల్ని చూసి మనల్ని పిలిచి మనకు ఈరోజు ఫుడ్ ఇక్కడే తింటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి అడుగుతున్నారు భయ్యా. ఇంకా వాళ్ళు ఫుడ్ ఇక్కడే తినండి, మీరు ఎందుకు ఇక వేరే దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఇక్కడే తినండి, మేము అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఎంత మంచిగా చూశారు భయ్యా. చూడండి భయ్యా నైట్ వ్యూ అయితే ఎట్లుందో గుడి గోపురంది. మామూలుగా లేదు భయ్యా. అక్కడ ఫుడ్ తినేసినాం మనం. రిటర్న్ టు బ్యాక్ మన ఇంటి అంటున్నా, సారీ భయ్యా, మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మనం కొంచెం రెస్ట్ అయితే తీసేసుకుందాం ఈ రోజుకి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోలు కూడా చూడండి.